హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఫస్ట్ ఇమేజ్ చూసారు కదా, అది సీనరీ కాదు, మన నేచర్లో ఉన్నదే. అండ్ ఇది మన వైజాగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు కొండకర్ల ఆవని. మీకు ఈరోజు నేను పరిచయం చేయడానికి తీసుకెళ్తాను. అసలు కొండకర్ల ఆవ ఎలా ఉంటుంది, ఏంటి దాని స్పెషాలిటీ ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎంత జర్నీ ఉంటుంది, సూటబుల్ రూట్స్ ఏమున్నాయి, అండ్ అక్కడ లొకేషన్లో ఏమేమి చూడొచ్చు, అండ్ అవైలబిలిటీ రిసార్ట్స్ అవి ఉన్నాయా, అండ్ ట్రావెల్ ఫెసిలిటీస్ ఏముంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను. అనకాపల్లి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. అనకాపల్లి నుంచి అరౌండ్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఒక విలేజ్ వ్యూలో మనం జర్నీ చేస్తున్నట్టే ఉంటుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయినా, బస్ స్టాండ్ నుంచి అయినా, ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు. ఆటో కావాలంటే ఆటో అవైలబిలిటీ ఉంటుంది, బస్సెస్ ఉంటాయి, అండ్ మన ఓన్ వెహికల్లో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అరౌండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి డిస్టెన్స్. వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే 1.5 అవర్ 2 అవర్స్ పట్టొచ్చు. చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ కానీ, లేకపోతే రూట్ బాగోకపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. మేము ఇలా బైక్స్ మీద స్టార్ట్ అయ్యాము. మేము అనకాపల్లి నుంచే స్టార్ట్ అయ్యాము. మాకు ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. అండ్ ఆ కొండకర్ల ఆవ అనేది ఏంటంటే ఒక లేక్ వ్యూ, మొత్తం బోటింగ్ అది కూడా ఉంటుంది. ఇది ఎంట్రన్స్, కొండకర్ల ఆవకి మనం వెళ్ళే రూట్కి ఎంట్రన్స్ ఇది. ఈ లోపల నుంచి మనకి అరౌండ్ ఒక 10 మినిట్స్ జర్నీ ఉండొచ్చు. మొత్తం విలేజ్ లోపల నుంచి వెళ్తాము ఆ ప్లేస్కి. అద్భుతంగా ఉంటుంది అసలు వ్యూ అయితే. మంచిగా ఫొటోస్ కానీ, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇట్లా కానీ చాలా సూటబుల్గా ఉంటుంది. అదిగోండి కొండకర్ల ఆవకు దారి అని మీకు లొకేషన్ వే కూడా చూపిస్తుంది కదా. రిసార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది. స్టే అన్నది కంపల్సరీ ఉంటే బాగుంటుంది. ఎక్కువ కవర్ చేయొచ్చు అన్నదానికి ఏం లేదండి. దగ్గర ఉండే వాళ్ళకైతే జస్ట్ ఒక 2-3 అవర్స్లో కవర్ చేసుకొని వచ్చేయచ్చు. అండ్ వీడియో షూటింగ్స్ ఇలా వచ్చే వాళ్ళకైతే టైం పడుతుంది కాబట్టి అప్పుడు రిసార్ట్స్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. మనం ఆవకు దగ్గరలోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఒక జస్ట్ మనం అక్కడ 100-200 మీటర్స్ ఉంటుంది. మనం బైక్ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. వీకెండ్స్లో అయితేనే రష్ ఉంటుందండి, సాటర్డే సండే. వీక్ డేస్లో అయితే అసలు రష్ అన్నది ఉండదు. సూటబుల్ టైమ్స్ అంటే ఏంటంటే మనం మార్నింగే ఒక 6-7 ఎండ్ వచ్చే లోపు వెళ్ళామంటే మంచిగా ఫొటోస్ వస్తాయి, అండ్ వ్యూ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సన్ రైజ్ టైంలో వెళ్ళాలి లేదా సన్సెట్ టైంలో వెళ్ళాలి. మేము అరౌండ్ 3 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 4 అలా ఆ టైం నుంచి 4-6 ఆ మధ్యలో కవర్ అవుతుంది మొత్తం మా వీడియో అంతా. పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఫెస్టివల్ టైంలో వెళ్ళాను, పొంగల్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు. చూడండి అందరూ జనాలు అయితే ఉన్నారు, బాగానే ఉన్నారు. నేను వీకెండ్లో ఫ్రైడే అలా వెళ్ళాను. సో జనాలు బాగానే ఉన్నారు. నేచర్ లవర్స్ అందరూ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మొత్తం గ్రీనరీతో ఉంటుంది. లేక్లో మనం అలా ట్రావెల్ చేస్తూ వెళ్తాము. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టైపు, అది వాటర్ మీద ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్ళి ఏమైనా ఫొటోస్ అవి ఏమైనా క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చూడండి అంత గ్రీనరీతో. అండ్ ఆ లేక్ అంతా ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి. ఆ లేక్లో మనం ఇప్పుడు బోట్ రైడ్కి వెళ్తాము. మేము 4 మెంబర్స్ వచ్చాము. నేను, మా చెల్లి, మా మమ్మీ అండ్ పిల్లలు ఉన్నారు. మేము ఈ బోట్ రైడ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇంకా అలాగా మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి ఈసారి ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈ బోట్స్ అలా వెళ్తూ ఉంటాయి. బోట్స్ ఇక్కడ ఎలా అంటే 2 బోట్స్ని కలిపి జాయిన్ చేసి పెడతారు. 2 బోట్స్ మీద ట్రావెల్ చేయొచ్చు. సో అలా జాయిన్ చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అలా చేపిస్తారు అనుకుంటాను. నెక్స్ట్ మేము ఇప్పుడు బోట్ కోసం షేరింగ్ బోట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ మనం ఫ్యామిలీ మాత్రమే వెళ్తాము అంటే అలా కూడా ఉంటాయి. ఇలా షేరింగ్ బోట్స్లో వెళ్తే మాత్రం ఒక పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ రైడ్ ఆల్మోస్ట్ ఒక 20 to 30 మినిట్స్ ఉంటుంది. సో ఇలా వాళ్ళు చెప్పిన ప్లేసెస్లోనే కూర్చోబెడుతున్నారు. బోట్స్ వెయిట్ బ్యాలెన్స్ చేయడం కోసమని ప్లేసెస్ వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. సో మనం వాళ్ళు చెప్పిన ప్లేసెస్లోనే కూర్చోవాలి. 2 బోట్స్లోని ఈక్వల్ వెయిట్స్లో ఉండేటట్టు చూసుకుంటారు వీళ్ళు బోట్ రైడ్కి వెళ్ళే ముందు. ఇలా అన్ని బోట్స్ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా జాయింట్గానే ఉన్నాయి. బోట్లో స్టార్ట్ అయ్యాక చూడండి వాటర్ ఎంత మనకి హ్యాండ్స్కి అయితే అందుతుంది వాటరు. పిల్లలతో అది వెళ్ళినప్పుడు పిల్లలు కూడా ఆడుకోవచ్చు. చుట్టూ గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్ అవి లేవు. యాక్చువల్గా లోటస్ ఫ్లవర్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది వ్యూ. మొత్తం అంతా కూడా చాలా గ్రీనరీగా లోటస్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది. ఆ బోట్స్కి మన రైడ్ ఒక 20 to 30 మినిట్స్ వెళ్తున్నాము. 100 రూపీస్ అంటే వర్తి అనే చెప్పాలి. మ్యాక్సిమం సన్సెట్ టైంలో వస్తే
3 or 4 o'clock అలా వచ్చామనంటే మనం 6 o'clock లోపు హ్యాపీగా ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకొని అలా వీడియోస్ అవి క్యాప్చర్ చేసుకోవచ్చు. అక్కడ షూటింగ్ జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ షూట్. చూడండి, ఒక 2 బోట్స్ మీద అంతా కెమెరామ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారు అండ్ కపుల్ని ఇంకో వేరే బోట్స్ మీద పెట్టారు. ఈ బోట్ రైడ్ మొత్తంలో కూడా మనం చుట్టూ వ్యూ అంతా చూడొచ్చు. కొండలు అవి ఉన్నాయి. మేము షేరింగ్ బోట్లో వెళ్ళాము, మాతో పాటు షేరింగ్లో ఉన్న వాళ్ళు. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కొండల మధ్యలో నుంచి అలా వెళ్తున్నట్టు ఉంటుంది, చుట్టూ గ్రీనరీయే ఉంటుంది. మనం అలా ఒక 20 minutes ట్రావెల్ చేస్తాము, వాటర్తో అలా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము, సన్సెట్ అయ్యే టైం అవుతుంది. నేను నుంచోవచ్చా అని ఆ బోట్ రైడ్ చేసే ఆయన్నే అడిగాను. నుంచోవచ్చు అండ్ కాసేపు ఆడొచ్చు, ఏ లొకేషన్లో నుంచోవచ్చు ఏంటి అన్నది కూడా చెప్తారు. టర్నింగ్స్ చేసే టైంలోని అలా వెయిట్ మేనేజ్ చేయాల్సిన టైంలోనైతే నుంచోవద్దు అని చెప్పారు. అండ్ అంతా కూడా షూటింగ్స్ అవి జరుగుతున్నాయి. మూవీస్ అవి కాదు, నార్మల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. మూవీస్ అవి ఇక్కడ షూట్ చేశారో లేదో నాకైతే ఐడియా లేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఎయిర్ అండ్ చాలా కూల్ బ్రీజ్ లాగా ఎయిర్ వస్తుంది. అండ్ మా వాడితోటి నేనే మ్యాక్సిమం ఫొటోస్ అవి తీసుకున్నాను. వీడు మా పెద్దోడు, మా చిన్నోడు అండ్ మా చెల్లి వాళ్ళ బాబు కూడా ఉంటాడు ఈ వీడియోలోని. ఫ్యామిలీ మాత్రం వచ్చి ఎంజాయ్ చేసాం చాలా బాగా. స్పెషల్గా ఈ ప్లేస్ విజిట్ చేయడానికే రావాలని నేను చెప్పను. ఈ ఏరియాస్లో వైజాగ్ ఏరియా అండ్ అనకాపల్లి ఏరియాలో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సింగిల్గా మన ఫ్యామిలీకే బోట్స్ కావాలి అని అంటే మినిమం 6 to 8 members అయితే ట్రావెల్ చేయాలి. ఓన్లీ మన ఫ్యామిలీసే వెళ్తున్నాము, బోట్ కావాలి అంటే అలా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ బోట్స్ కాస్ట్ వచ్చేసి 800 తీసుకుంటారు. అది పర్ హెడ్ కౌంట్ అలా ఏముండదు. 800 ఇచ్చేస్తే ఓన్లీ మన ఫ్యామిలీయే ట్రావెల్ చేయొచ్చు. అలా కాదు, షేరింగ్ బోట్ కావాలి అని అంటే పర్ హెడ్ 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. అలా చాలా బాగుంది వ్యూ. అండ్ మీరు ఫ్యామిలీతో ఓన్లీ మీరు ఎక్కువ మంది ఉన్నారు అని అంటే అలా ఇండివిజువల్గా బోట్ తీసుకుంటే మొత్తం రైడ్ అంతా కూడా మీ ఫ్యామిలీ మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు. అలా లేదు, మేము ఓన్లీ 4 members ఉన్నాం, పిల్లలు ఉన్నారు, మాకు షేరింగ్ బెటర్ అనిపించి మేము షేరింగ్ బోట్ ఆప్ట్ చేసుకున్నాము. పర్ హెడ్ 100 ఛార్జ్ చేశారు. మా పిల్లలకు కూడా ఇదే ఫస్ట్ టైము ఇలా వాటర్ రైడ్స్ అవి ఇలా అన్నది. సో వాళ్ళకి కొత్తగానే ఉంది. వాళ్ళు కూడా వాటర్లో కొంచెం హ్యాండ్స్కి అది తగులుతుంది కదా, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది వ్యూ అండ్ లొకేషన్ కూడా. ఈ చుట్టుపక్కల మీరు కవర్ చేయాలి అని అనుకుంటే ఇది ఒకటి కవర్ చేయొచ్చు. అండ్ అనకాపల్లి ఫేమస్ నూకాంబిక టెంపుల్ కూడా మీరు చూడొచ్చు. బొజ్జన కొండ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మనకి ఏన్షియంట్ టైంలో ఉన్న ఒక కొండలా ఉంటుంది. దాంట్లోని కొంచెం స్కల్ప్చర్స్ అలాంటివి ఉంటాయి. సో అవన్నీ కూడా చూడాలి అని అనుకుంటే విజిట్ చేయండి ఒకసారి. బై ట్రైన్ వచ్చిన వాళ్ళైతే రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మీరు ఆటో ఆర్ బస్సు ఆప్ట్ చేసుకొని ఈ కొండకర్లకు డైరెక్ట్గా ఉంటుంది. లోపల వరకు అయితే ట్రావెల్ ఫెసిలిటీస్ ఉండవు. సో మీరు డైరెక్ట్గా ఆటో అయినా పెట్టించుకొని రావాలి. బస్ అయితే ఓన్లీ జంక్షన్ వరకే ఉంటుంది. లోపలికి మీరు మళ్ళీ వేరే ట్రావెల్గా ఏదో ఒకటి చూసుకొని రావాలి. ఇంత టైం అని ఏమి ఉండదు. మనం రైడ్ చేసామంటే 20 to 30 minutes మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం స్పెషల్గా మన బోట్ కోసమే అంటే మరి ఎక్స్ట్రా టైం ఉంటుందో లేదో నాకు తెలీదు. మన ఫ్యామిలీకి బోట్ రైడ్ తీసుకుంటే ఇక్కడంతా వీళ్ళు ఒక కమిటీ టైప్లో ఉన్నారు. సో ఒకరి తర్వాత ఒకరు బోట్ రైడ్ చేస్తున్నారు. వాళ్ళ అంతా కూడా వాళ్ళ రూల్స్ ప్రకారంగానే ఫాలో అవుతున్నారు. సో ఒకరు బోట్ అయిపోయిన తర్వాత ఇంకొకరు రైడ్కి వస్తారు. అండ్ ఎంతమంది ఎక్కాలి, బ్యాలెన్స్ అది మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు బోట్లోని. ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే వాటి నుంచి ప్రొటెక్ట్ అవ్వడం కోసమని ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. అండ్ ఆ తాతగారితో ఇప్పుడు కాసేపు మాట్లాడాను నేను. ఎన్ని ఇయర్స్ నుంచి బోట్ రైడ్ చేస్తున్నారు అని అడిగాను. 60 years నుంచి ఆయన రైడ్ చేస్తున్నారంట. అండ్ ఏ టైంలో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అన్న టైంలోని బోట్ స్లో చేసేస్తారు. స్లో చేసి రైడ్ చేయరు. ఇంకా వీళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షిఫ్ట్స్లా ఉంటాయంట. వీకెండ్స్లోనే బాగా ఎక్కువ మంది వస్తారు. వీక్ డేస్లో పెద్ద వర్క్ ఏమి ఉండదు. వీకెండ్స్లోనే ఎక్కువ రైడ్స్ అవుతాయి అని అన్నారు. వీళ్ళకి రైడ్స్ బట్టి కాస్ట్ ఉంటుందంట. వాళ్ళకి ఒక శాలరీ టైప్లోనే ఎన్ని రైడ్స్ చేస్తే అంత కాస్ట్ అని ఇస్తారంట. ఈ తాతగారు అయితే 60 years నుంచి ఇక్కడ విలేజ్లోనే ఉంటున్నారు. ఈ 60 years నుంచి ఇదే వర్క్ చేస్తున్నారంట, బోట్ రైడ్.
ఏనా మనం మాట్లాడినా ఏం చేసినా డీటెయిల్స్ అన్నీ బాగా చెప్పారు. అండ్ మనకి ఎక్కడ ఏరియాలో ఇక్కడ కొంచెం డేంజర్‌గా ఉంటది. ఇక్కడ నుంచోకండి ఇవన్నీ కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ ఫోటోస్ తీసుకోవచ్చా? ఏ లొకేషన్‌లో తీసుకోవాలి? ఇలా అడిగినప్పుడు ఓకే. మీరు ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచోవచ్చు ఇలా మాట్లాడారు. ఈ 2 బోట్స్‌కి కలిపి తాతగారే రైడ్ చేస్తున్నారు. ఒక యాంగిల్‌లో సెకండ్ బోట్‌లో నుంచి రైడ్ చేశారు. ఇంకో నెక్స్ట్ టర్న్ అయిన తర్వాత నుంచి ఈ బోట్‌కి షిఫ్ట్ అయ్యి ఈ బోట్‌లోని రైడ్ చేస్తున్నారు ఈయన. వీళ్ళందరూ ట్రైన్డ్ అయ్యే ఉంటారు. ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు కదా! సో, అలా మనం రైడ్ అయిపోయిన తర్వాత బయటికొచ్చేసిన తర్వాత ఒక చిన్న పార్క్‌లా కూడా ఉంటది. అండ్ నెక్స్ట్ ఆ లొకేషన్ బయట కూడా మనం ఏమైనా ఫోటోస్ అండ్ ఇమేజెస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు డెఫినెట్‌గాన. ఫ్యామిలీతో అయినా స్పెషల్‌గా విజిట్ చేసినప్పుడైతే విజిట్ చేయండి. ఓన్లీ స్పెషల్‌గా ఇదొక్కటే చూడటానికి రమ్మనైతే నేను చెప్పను. ఎందుకంటే జస్ట్ 20-30 మినిట్స్ రైడ్ ఉంటది. ఎక్స్‌ప్లోర్ చేయాలి కొత్త ప్లేసెస్ అనుకుంటే రండి. అలా కాకుండా ఈ ప్లేస్‌లో ఓన్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయాలంటే అంత స్కోప్ అయితే ఏమి ఉండదు. మనం ఈ ప్లేస్‌కొచ్చి జస్ట్ 20-30 మినిట్స్ రైడ్ ఎంజాయ్ చేస్తాము. చుట్టుపక్కల లొకేషన్స్ అయినా ఇంకా వేరేవి కవర్ చేయాలి అని అనుకుంటే ప్లాన్ చేసుకొని రండి. ఈ నూకాంబిక టెంపుల్ చూడటానికి వస్తూ ఉంటారు కదా అనకాపల్లిలోని. ఆ టెంపుల్‌కి వచ్చిన వాళ్ళైతే ఈ ప్లేస్‌ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అనకాపల్లి నుంచి జస్ట్ 30 మినిట్స్ జర్నీయే కాబట్టి ఇది కూడా కవర్ అయిపోద్ది. లోకల్స్ కాకుండా నాన్ లోకల్స్ ఎవరైనా వచ్చి చుట్టుపక్కల ప్లేసెస్ విజిట్ చేయాలి అని అనుకుంటే కొండకర్ల ఆవా ఒక బెస్ట్ ప్లేస్. అండ్ నూకాంబిక టెంపుల్, బొజ్జన్న కొండ అండ్ పంచదార్లు అని ఒక చిన్న వాటర్ ఫాల్ టైప్‌లో ఉంటది. అది కూడా పూర్వకాలంది ఒక టెంపుల్ ఉంటది అక్కడ. ఆ టెంపుల్ అండ్ వాటర్ ఫాల్ 2 ఉంటాయి. వాటర్ కొండల్లో నుంచి వస్తది. అది ఎక్కడి నుంచి వస్తుందన్నది మనమైతే అబ్జర్వ్ చేయలేము. అదే ఆ ప్లేస్ యొక్క సీక్రెట్. మా పిల్లలు కూడా చూడండి ఎంత బాగా వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడుతుంది మా చిన్నోడు. సో, మా ఇంట్లో అందరూ బాయ్ చైల్డేనండి. ఇప్పుడు నెక్స్ట్ మా చెల్లికైనా పాప పుడతదేమో చూడాలి. ఇప్పటి వరకైతే ఈ ముగ్గురు రౌడీస్ తోటి మా ఇల్లు అలా అయిపోతుంది. అలా పిల్లలతోటి బాగా రైడ్ అయితే ఎంజాయ్ చేసాం మేము. వీడియో నచ్చితే మీకు ఈ లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు సేవ్ చేసుకోండి ఈ వీడియో. అప్పుడు మీకు విజిట్ చేయడానికి ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఎవరికైనా ఇంకా ఎక్స్ప్లోర్ చేసే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు డీటెయిల్స్ అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఈ రైడ్ గురించి అండ్ డీటెయిల్స్ అవి ఏమైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేనైతే రిప్లై చేస్తాను. మీకు మా జర్నీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదంతా మా బోట్ రైడ్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని స్నాప్స్ అయితే లాస్ట్లో పిక్చర్స్ తీసుకున్నాము. అవి కూడా నేను అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడు మా చెల్లి వాళ్ళ బాబు శిశిర్ వీడి పేరు. చూడండి ఎంత క్యూట్గా స్మైల్ ఇస్తున్నాడో. ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడు మాకు. ఎవరి దగ్గరైనా ఉండిపోతాడు. వాడిని ఎత్తుకున్నానని మా చిన్నోడికి కుళ్ళు వచ్చేసింది. సో వాడు ఏడుపు మొహం పెట్టాడు. సో ఇద్దరిని ఎత్తుకున్నాను నేను. మ్యాక్సిమం మా చిన్నోడు అసలు ఎవరిని నా దగ్గరికి రానివ్వడు. వాడు నాకు ఫెవిస్టిక్ టైపు. సో ఇద్దరిని ఎత్తుకొని అలా లాస్ట్ మినిట్లో రైడ్ కంప్లీట్ అయిపోతుంది ఇంక మాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. Thank you guys. Bye bye.